రాష్ట్రంలో 10,000 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,991 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్ 1 పోస్టులు 94, గ్రూప్ 2లో 750, గ్రూప్ 3లో 1000 పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 422 పోస్టులు, టెక్నికల్ పోస్టులు 1000, ఇతర పోస్టులు 734తో పాటు హోంశాఖలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,991 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరిని అడుగుదాం. రమేష్, ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 22,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. రానున్న 1.5 year లో ఈ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ లో 10,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి అనుగుణంగా ఈ రోజు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆర్థిక శాఖ మొత్తం 10,000 పోస్టుల భర్తీకి అవసరమైనటువంటి అనుమతులను మంజూరు చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా మొత్తం ఒక 4,000 పోస్టులు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ రోజు ఆమోదం లభించింది. పోలీసు శాఖలో చాలా రోజులుగా పోస్టుల భర్తీకి సంబంధించి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత వేగంగా అక్కడ ఆ భర్తీ ప్రక్రియ జరగటం లేదు, ప్రక్రియ ప్రారంభం అవలేదు అనే విమర్శ ఉంది. తీవ్రమైనటువంటి సిబ్బంది కొరతతో పోలీసు శాఖ పనితీరు దెబ్బతింటుందనేటటువంటి విమర్శలు కూడా వస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత మార్పుకు అవకాశం ఇచ్చినట్లుగా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్ ఒక శుభవార్తగానే చెప్పవచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ల విడుదలను వేగవంతం చేయాలని ఇప్పటికే ఏపీపీఎస్సీ కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది. రోజా. రైట్ రమేష్.